ఫ్రెండ్స్, ఒక మగవాడికి తన భార్య, పిల్లలు, కుటుంబం అంటే ఎంత ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎంత ప్రయారిటైజ్డ్‌గా ఉంటారనేది మేబీ మాటల్లో చెప్పలేకపోవచ్చు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంతమందిని విడదీస్తాయి. విడదీసినంత మాత్రాన వాళ్ళ మీద ప్రేమ లేకుండా పోదు. అయితే ఇక విజయ్ దళపతి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో తన భార్య, పిల్లలు అక్కడ లేకపోవటము విజయ్‌ని చాలా తీవ్రంగా బాధించింది. కారణం త్రిష. త్రిష అక్కడికి రావడంతో ఇక భార్య, పిల్లలు ఇద్దరు కూడా అక్కడికి రాలేకపోయారు. చాలా తీవ్రమైన మనస్తాపానికి గురయ్యారు. వాళ్ళిక ఏం చేయాలో అర్థం కాక వెక్కి వెక్కి ఏడ్చారనమాట. అయితే ఈ నేపథ్యంలో విజయ్ తల్లిదండ్రులు, అలాగే విజయ్ కుటుంబ సభ్యులు, విజయ్‌కి సంబంధించిన కొంతమంది సన్నిహితులు అందరూ కూడా విజయ్‌ని కొంత తప్పుపట్టారు. ఎందుకనంటే విజయ్ సీఎం అవ్వటం అనేది ఒక అద్భుతం. ఎందుకంటే 2 ఏళ్ళు అయింది తను రాజకీయాల్లోకొచ్చి. కానీ ఒక తమిళనాడు రాష్ట్రానికి సీఎం అయ్యాడంటే రజనీకాంత్, కమల్ హాసన్ ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళకి కూడా సాధ్యం పడని ఒక అద్భుతాన్ని చేసి చూపించాడు. అలాంటి సమయంలో తన కన్నబిడ్డలు తన పక్కన లేకపోయినా, తను కట్టుకున్న భార్య తన పక్కన లేకపోయినా చాలా బాధగా ఫీల్ అవుతాడు. అయితే ఈ నేపథ్యంలో విజయ్ తనంతట తానే సంగీతకు మెసేజ్ చేయడం జరిగింది. ఏమని అంటే, నేను ఇన్నాళ్ళు ఏ తప్పు చేయలేదని అనుకున్నాను. నా జీవితంలో చాలా తక్కువ మందికి మాత్రమే చోటు ఉంటుంది. దానిలో మొదటిగా నా తల్లిదండ్రుల తర్వాత నువ్వు, పిల్లలే. అయితే నేనొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నేను ప్రజాసేవ చేయడం కోసం ఎంతలాగా పరితపించానో నీకు తెలుసు. దానికోసం నేను ఎన్ని సందర్భాలలో ఎన్ని త్యాగాలు చేశానో కూడా నీకు తెలుసు. అలాంటి సందర్భాల్లో నేను ఈ ఈ యొక్క సీఎం పదవి దక్కించుకోవటం కోసం నానా నరక యాతన అనుభవించాను. ఎందుకనంటే ఇది నాకేమీ ఉచితంగా రాలేదు. ప్రజలు నన్ను ఆదరించారు. కానీ ఆ ఆదరించడానికి ముందు నేను ఎంత కష్టపడ్డానో నువ్వు నాకు దగ్గరుండి చూసావు. ఇలాంటి సమయాల్లో మీరు నా పక్కన లేకపోవడం నాకు తీరని వెలితిగా ఉంది. తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ నేను ఏం చేసినా అది మన మంచి కోసమే. నేను కొన్ని కొన్ని సందర్భాలలో చాలా దురుసుగా ఉండుండొచ్చు. లేదా చాలా నా పని మీద దృష్టి పెట్టి ఉండుండొచ్చు. అంత మాత్రాన నేను నీకు దూరమైనట్టు కాదు. మీరు లేకపోవటం నాకు చాలా పెద్ద ఎదురు దెబ్బ అంటూ చెప్పడంతో ఆ మాటలకి కన్నీరు పెట్టుకుందట సంగీత. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలా గట్టిగా వినిపిస్తున్న వార్తలనమాట. అయితే దానికి సంబంధించిన వాట్సాప్ చాట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం లీక్ అయితే అయిపోయాయి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.